హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వాతావరణం మంచి చల్లటి మేఘాలతో చినుకులతో మంచి సక్రంగా హాయిగా ఉందండి వాతావరణం. ఈ బాబాయ్ అయితేనే వాతావరణం బాగుంది కదా, చల్లటి గాలి, చినుకు చిటక పొద్దున్న నుంచి అలా తుప్పరు కింద పడతానే ఉంది అబ్బాయి. అయితే ఈవేళ బిర్యానీ చేయాలనుకుంటున్నాను అబ్బాయి. అవునా? అయితేనే నేను ఈ చూపులోనే అలా సెల్లో పెట్టి అలా చూస్తుంటే చిట్టు ముత్యాల బిర్యానీ అన్నారు అబ్బాయి. అది ఎలాగుంటుందో తయారు చేయాలి నేను కూడా అనుకున్నాను అబ్బాయి. దాన్ని ఈవేళ చల్లటి వాతావరణంలో చిట్టుముత్యాలు బిర్యానీ చేయాలనుకుంటున్నా అబ్బాయి. కోనసీమ చిట్టుముత్యాలు బిర్యానీ, మటన్ బిర్యానీ చేయాలనుకుంటున్నా అబ్బాయి. చేద్దామా? ప్రేక్షకులకి శుభ్రంగా మనం ఏమేమి వేస్తున్నామో అంతా తయారు చేసుకోమని చెబుదాము. తయారు చేద్దాం అయితేనే. రెడీ? అబ్బాయి మనం ఇప్పుడు చిట్టుముత్యాల బిర్యానీ తయారు చేయాలనుకుంటున్నాను కదా, మటన్ బిర్యానీ. వాటికి 2 చెంచాలు ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 2 చిన్న సైజు 3 పలావ్ ఆకులు, 2 ముక్కలు చెక్క, తర్వాత ఈ పువ్వు, పలావ్ వాసన రానికి పువ్వు. అబ్బాయి ఒక 10-15 ఎల్లుల్లిపాయ బొడ్లు, తొక్కలు చూసుకున్న బొడ్లు, 4 లవంగాలు, 15 మిరియాపు గింజలు అబ్బాయి, 4 ఏమో దాహం చెక్క, ఇది మసాలా పువ్వు, అల్లం, ఇవన్నీ కూడా అబ్బాయి మనకి చిట్టుముత్యాలు బిర్యానీ, మటన్ బిర్యానీలోకి తయారు చేస్తున్నాను అబ్బాయి. ఇవన్నీ నూరేసుకుంటాను. గిన్నె పెడుతున్నాను అబ్బాయి. సరే బాబాయ్. గిన్నె వీటెక్కిపోయింది, నూనె వేసుకుంటున్నాను అబ్బాయి. సరే బాబాయ్. సరసలాడుతుంది అబ్బాయి. మంచి చల్లదానాలోని చిట్టుముత్యాలు కోనసీమ మటన్ బిర్యానీ చేసుకుని తింటే ఉంటుంది స్వామి. బాబా హాయిగా ఉంటుంది అబ్బాయి, చాలా హాయిగా ఉంటుంది అబ్బాయి. అందుకే అబ్బాయి అంత హాయిగా కూర్చొని తిందామనే నేను ఇప్పుడు వండుకుంటున్నాను అబ్బాయి. ప్రేక్షకులు కూడా మీరు కూడా. ఓ పక్కనేమో వర్షం, ఓ పక్కనేమో మేఘాలు, చల్లటి గాలి. ఎంత హాయిగా ఉందంటే అబ్బాయి అంత హాయిగా ఉంది అబ్బాయి. నువ్వు కూడా తినాలి, మీరు కూడా ట్రై చేసుకోవాలి అబ్బాయి. మీరు కూడా వండుకోవాలి అబ్బాయి. ఓకేనా అబ్బాయి? మటన్ బిర్యానీ కోసం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చెక్క ముక్క చేసుకున్నాను అబ్బాయి. ఇందులో నేను వేసుకుంటున్నానా, వేపుకుంటున్నాను దోరగా వచ్చేలాగా వేగాలి అబ్బాయి. కానీ అబ్బాయి ఇందులో టమాటా వేయాలి కానీ అబ్బాయి. మన పొలం మీద ఉండి కదా చెట్లు ఉంటాయని మర్చిపో వచ్చేసాను అబ్బాయి. తీరా మోసి ఇక్కడ చూసుకుంటే వాడికి టమాటాలు లేవు అబ్బాయి. కానీ టమాటాలు లేకుండా నువ్వు వండుతున్నాను అబ్బాయి. ఓకేనా? ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా దోరదానం వచ్చేటట్టు వేపాలి అబ్బాయి. అప్పుడు బాగుంటది. అప్పుడు మన మసాలా ముద్ద పక్కన పెట్టాను కదా, ఆ మసాలా వేయాలి అబ్బాయి. బాబాయ్ అయితే చూడు ఉల్లిపాయ శుభ్రంగా దగ్గరగా దోరగా వేగిపోయింది అబ్బాయి. ఇప్పుడు మసాలాలన్నీ అవరిచి పెట్టుకున్నాను కదా, మసాలా ముద్ద కూడా వేసేస్తున్నాను అబ్బాయి. చిట్టపట్టలు ఆడుతున్నాయి అబ్బాయి. వాన చినుకులు చిట్టపట్టలు ఆడుతున్నాయి. మంచి చల్లగా ఉంది వాన చినుకులు. చిటుకుడు పోసి బాబాయ్. మంచి దోరగా ఎగింది అబ్బాయి. ఇప్పుడు మటన్ బిర్యానీ, చిట్టుముత్యాలు బిర్యానీ అనుకున్నాం కదా అబ్బాయి. ఇప్పుడు మటన్ వేస్తాను అబ్బాయి. అబ్బాయి దోరగా ఎగిపోయింది ఇవన్నీ మసాలా ముద్ద కడనే. మేము ఇద్దరమే కదా, ఆ ఇద్దరికైనా 500 పెట్టి 1/2 కేజీ మటన్ తెచ్చుకున్నాను అబ్బాయి. ఇగో వేసుకుంటున్నానా.
మటన్ కాడ వేసుకున్నాను కదా, ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను. అంటే మనం బియ్యం బట్టి మనం నీళ్లు వేసుకుంటాం కదా, అందుకు ముందుగా నీళ్లు మరి ఉడకాలి కదా మా మటన్. గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను అబ్బాయి. బిర్యానీ వాసన వచ్చేస్తుంది అబ్బాయి, మంచి కమ్మగానే ఇదే వచ్చేస్తుంది. బిర్యానీ వేసాక రైస్ వేసాక ఇంకెంత ఉంటుందో. మటన్ బిర్యానీ, కోనసీమ మటన్ బిర్యానీ బాయ్. ఇక మూత తీసుకుంటున్నానా, కొద్దిగా కొత్తిమీర వేసుకోటాక. మటన్ బిర్యానీ అబ్బాయి, కొత్తిమీర ఖజానా వేస్తున్నాను అబ్బాయి, కొత్తిమీర వేస్తున్నాను అబ్బాయి. అలాగే కదా ఉప్పు వేస్తాను అబ్బాయి, ఉప్పు వేసుకోవాలి కదా, ముక్క అలా పట్టాలి కదా, కొద్దిగా ఉప్పు వేస్తానా. మనకు సాధ్యం మట్టికి ఉప్పు వాడుకోవడమే మంచిది అబ్బాయి, సాల్ట్ కంటానే ఉప్పు వేసుకుంటున్నాను సరిపడగానే. మూదేడుతున్నాను అబ్బాయి. ఉడికిందే లేదుగా చూద్దాం, మూత తీస్తున్నానా. ఓకే, జమ్ ఆడుతుంది అబ్బాయి. కొద్దిగా పెరిగి వేసుకుంటాను అబ్బాయి. సరిపోద్ది అబ్బాయి. ఒక నిమ్మకాయ పేడి వేస్తాను అబ్బాయి, ఇలాగా ఒక్క పేడి వేసుకోవాలి అబ్బాయి. ఎందుకంటే ఇప్పుడు వేసేది నిమ్మకాయ టేస్ట్ బాగుంటుంది అబ్బాయి. ముందుగా వేస్తే మరి మాసం ముక్క ఉడకదు కదా, అది మేక మాసం కదా, మేక మాసం మీద ఉడకదని ఇప్పుడు వేసుకుంటున్నాను పెరుగుని నిమ్మకాయ పేడిని. ఇప్పుడు చిట్టు ముత్యాలు కడిగి పక్కన పెట్టుకున్నాను కదా అబ్బా, అవి వేస్తాను ఇప్పుడు కొంచెం పొడిలోనే, ఒక్క 2 నిమిషాల్లోనే ఉడికిపోయినట్టు అబ్బాయి ఇది. ఓకే, బాయ్ మూత వేస్తున్నానా. నేను ఇంకా చిట్టు ముత్యాలు రైస్ వేయనాకి రెడీ అయిపోయింది ఇది. ఒక గ్లాస్ నీళ్ళు వేసాను అబ్బాయి ముందు మటన్లోని ఉడకబెట్టుకోటాక. ఇంకా మనం 3 గ్లాసులు నీళ్ళు వేయాలి. 2 గ్లాసులు రైస్ వేసుకున్నాను నేను, 1/2 కేజీ మాంసారిగానే. ఇప్పుడు 3 గ్లాసులు నీళ్ళు వేస్తాను అబ్బాయి. అబ్బాయి అలాగే 4 గ్లాసులు అబ్బాయి, 2 గ్లాసులు రైస్ కి కరెక్ట్గా అలా సరిపోద్ది అబ్బాయి. సరే బాబాయ్. ఇప్పుడు నీళ్ళు కాదు మరగనే పోవాలి అబ్బాయి. అబ్బాయి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను అబ్బాయి వాటర్లోనే, తర్వాత మళ్ళీ దింపాక రైస్ లో కలుపుకుంటాను వాళ్ళు కొద్దిగానే. సరిపోద్ది అబ్బాయి, కరెక్ట్గా ఉడికింది అబ్బాయి, చాలా బాగుంది. వాళ్ళు రైస్ వేసుకుంటున్నాను, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను కదా. రైస్ వేస్తున్నారా? రైస్ వేస్తున్నాను అబ్బాయి. ఓకే, 2 గ్లాసులు ఇది. 2 గ్లాసులు అబ్బాయి, ఇద్దరమైనా కదా, 2 గ్లాసులు వేసుకున్నాను అబ్బాయి. చిట్టి ముత్యాలు అబ్బాయి, చిట్టి ముత్యాలు మటన్ బిర్యానీ, కోనసీమ బిర్యానీ అబ్బాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ అంతా ఉప్పు సరిపోయిందా లేదా ఇప్పుడు చూసుకుంటాను అబ్బాయి. మళ్ళీ సాల్ట్ సరిపోతుందా లేదా ఉప్పు చేసుకుంటాను అబ్బాయి. సరిపోద్ది అబ్బాయి, ఇంకా వేయక్కర్లేదు అబ్బాయి, కరెక్ట్గా ఉంది మరి. సూపర్, మూత పెట్టుకుంటున్నాను అబ్బాయి ఒక్క 20 నిమిషాల పాటు. అబ్బాయి ఏటా ప్లస్ అనుకుంటున్నావా? ఉల్లిపాయ చిన్న సైజు మాట, పెద్ద సైజు వేసుకోకూడదు. చిన్న సైజు ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకోవాలి అబ్బాయి. ఇప్పుడు వేసుకుంటే దోరగా ఉడికిద్ది, దాంట్లో మరి తింటే ఉంటది అబ్బాయి. నా సామి రంగా
అదిరిపోద్ది అబ్బాయి. ఆ, చూడు వద్దుగాని వేసేస్తున్నాను అయితేనే. ఆ, చిట్టు ముత్యాలు మటన్ బిర్యానీ, కోనసీమ మటన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. నాకు దగ్గరగా ఇంకొచ్చేసింది. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా మూత వేసుకుంటే సరిపోద్ది అబ్బాయి. సూపర్ అబ్బాయి. అబ్బాయి మరి నెయ్యి వేసాను కదా, ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు అలా ఒక్క నిమిషం దింపేసుకుంటాను అబ్బాయి. ఉల్లిపాయలు చూసారా? ఇప్పుడు ఉల్లిపాయ టేస్ట్ ఉంటుంది అబ్బాయి. కొద్దిగా నీళ్ళు ఉన్నాయి అబ్బాయి, అవి ఎగిరిపోతుంది. ఆ 2 నిమిషాలు అన్నాను కదా, 2 నిమిషాలు కానీ ఎగిరిపోద్ది, ఇంకేం ఉండదు. సూపర్గా వస్తుందో స్మెల్ అబ్బాయి. చిట్టి ముచ్చేయాలంటే చిట్టి ముచ్చేయాలి తయారేసే మొదటే ఉన్నాను అబ్బాయి. మటన్ బిర్యానీ తయారైపోయిందేమో చూద్దాం. కోనసీమ ఓకే అబ్బాయి. సూపర్ స్మెల్ వస్తుంది అబ్బాయి, అదిరిపోయింది. ఏముంది అబ్బాయా అబ్బాయి, మేఘం చల్లదనం గాలి. బాగా ఉడికింది అబ్బాయి, బాగుంది అబ్బాయి, బాగా ఉడికింది అబ్బాయి, బాగుంది. అయితేనే దీన్ని అటుకుని మనం అటుకెళ్ళి మరి తినేద్దామా? ఆకలేసేస్తుంది. బిర్యానీ, కోనసీమ బిర్యానీ, మటన్ బిర్యానీ తినేద్దాం అబ్బాయి. అయితే దింపేస్తున్నానా అబ్బాయి? మరి కోనసీమ చిట్టి ముత్యాలు మటన్ బిర్యానీ నేను తయారైపోయింది, చేసేసుకున్నాను. మరి నాకు టేస్ట్ ఎలాగుందో నేను చూడాలి, తినాలి కదా. నేను తిని ప్రేక్షకులకి ఎలాగుందో చెప్తాను అబ్బాయి. మరి ఈ వాతావరణం చూసి చల్లటి గాలి, చల్లటి వాతావరణం, పిట్టలు కిచకిచలాడే పిట్టలు మోత సౌండ్ సూపర్గా ఉంది అబ్బాయి. ప్రశాంతమైన వాతావరణం అబ్బాయి. ఇలాంటి వాతావరణంలో చిట్టి ముత్యాలు మటన్ బిర్యానీ తింటే మరి ఉంటుంది నా సామరి. ఏమి స్మెల్ అబ్బా, ఏమి వాసన అదరగొట్టేస్తుంది అబ్బాయి. మటన్ బిర్యానీ అబ్బాయి, నోరు ఊరిపోతుంది. అబ్బా సూపర్గా ఉంది అబ్బాయి. ఉల్లిపాయ ఎంతగా అనుకున్నా, ఉల్లిపాయ ఇప్పుడు తింటే ఉంటుంది అబ్బాయా, సూపర్గా ఉంటుంది అబ్బాయి. చూడబ్బాయి, ముక్కలు మటన్ ముక్కలు, చిట్టు ముచ్చలు బిర్యానీ, రైస్ బిర్యానీ ఎలాగుందో అబ్బాయి. మరి అయితే అబ్బాయి ఇంకా నోరు ఊరిపోతుంది అబ్బాయి, నోరు గొప్ప గొప్పలు ఆడేస్తుంది. తినేయాలి ఎప్పుడైనా మటన్ బిర్యానీ వేసి అబ్బాయి తినేస్తున్నాను అబ్బాయి. ఇంకా ఆలోచన చేస్తే పని అవుతా. మరి మంచి వేడిగా ఉంది అబ్బాయి, కాలిపోతుంది. ముందు మాసం మొక్క పెట్టుకుంటున్నాను. సూపర్గా ఉంది అబ్బాయి, కరెక్ట్గా ఉడికింది. ఉప్పు మనం వేసుకున్న మసాలాలో కరెక్ట్గా సరిపోయింది అబ్బాయి. మీరు కూడా ఇదే టైప్లోని చూసుకుని జాగ్రత్తగా వండుకోండి అబ్బాయి, చాలా బాగుంది టేస్ట్. కరెక్ట్గా ఉడికిపోయింది అబ్బాయి. మంచి వేడిగా ఉంది అబ్బాయి, కాలిపోతుంది. మంచి వీటిలో ఉంది అబ్బాయి, కాలిపోతుంది అబ్బాయి. మంచి రుసుకుంది అబ్బాయి బిర్యానీ. మటన్ ముక్క సూపర్ ఉడికిపోయింది అబ్బాయి, మంచి కరెక్ట్గా ఉడికింది ముక్క. అసలు మటన్ ముక్క సూపర్ ఉడికింది అబ్బాయి, మంచి సమ్మగా ఉంది అబ్బాయి మొక్క. నెయ్యిలా ఉడికిపోయింది, చాలా బాగుంది అబ్బాయి.
హైలైట్ బాబాయ్. మళ్ళీ తిన్నావంటే వదల బాబాయ్ నువ్వు. ఆహా అంత చూసుకోండి అబ్బాయి. దుమ్ము కూడా ఉడికిపోయింది అబ్బాయి. దుమ్ము కూడా ఉడికిపోయింది అబ్బాయి. దుమ్ము ఉంటుంది కదా, దుమ్ము కూడా ఉడికిపోయింది మెత్తగానే. ఇంకో నవ్వులు ఆడేస్తుంది నోట్లోనే. చాలా బాగుంది కమ్మగానే. దా 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 నువ్వు కూడా వచ్చి కమ్మగా తినేది కదా మొక్క. వాతావరణం చాలా బాగుంది అబ్బాయి ఇవాళ. చల్లటిగా ఉంది ప్రపంచం. అబ్బాయి నాకు నుంచి తింటలేదు అనుకుంటున్నావు కదా నువ్వు. ఉల్లిపాయని ఇప్పుడు ఉంటుంది చూడు దీని మధ్య చూసుకో. కానీ అలాగా మనం చిట్టుముత్యాల రైస్లో, మటన్ బిర్యానీలో ఇలా చిన్న సైజు ఉల్లిపాయలు వేసుకుని మరి తింటే ఉంటుంది అబ్బాయి చూడు. పలవా కూడా పనిచేయదు అబ్బాయి బిర్యానీ. మటన్ బిర్యానీ కూడా పనిచేయదు దీని ముందు. ఒక్కసారి వండుకుని తిని చూడు అబ్బాయి. నేను చెప్పాను అన్నాను అందుకని. అబ్బాయి చూసుకో. ఇవే ఉల్లిపాయ కావాలనుకుంటా నువ్వు. అదిరిపోయింది అబ్బాయి ఉల్లిపాయ. అబ్బాబ్బాబ్బా. బాయ్ ఫ్రెండ్స్, నేను కోనసీమ చిట్టుముత్యాలు మటన్ బిర్యానీ తయారు చేశాను అబ్బాయి. ఫ్రెండ్స్ దీన్ని మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.